హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ కుక్ ఛానల్. ఈరోజు మనం ఈజీగా, టేస్టీగా, సింపుల్గా, తక్కువ ప్రాసెస్లో అయిపోయేలా హెల్దీయెస్ట్ రెసిపీ అయిన కిచిడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దీంట్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హెల్త్కి కూడా మంచిది. అలాగే ఇది తిన్న తర్వాత టమ్మీ కూడా ఫుల్గా అనిపిస్తుంది. ఇది లంచ్ బాక్స్లోకైనా లేకపోతే నార్మల్గానైనా కూరగాయలు ఏం లేనప్పుడు కానీ టైం లేనప్పుడు కానీ ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. టేస్ట్ బాగుంటుంది. అలాగే కొద్దిగా తిన్నా కూడా టమ్మీ ఫుల్గా అనిపిస్తుంది. దీన్ని ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ఒక కుక్కర్ గిన్నెని తీసుకొని దాంట్లోకి ఒక గ్లాస్ వరకు రైస్ని యాడ్ చేసుకోండి. అలాగే అదే గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ వరకు కందిపప్పు, ఒక హాఫ్ గ్లాస్ వరకు పెసరపప్పును కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ పప్పులు రెండు హాఫ్ తీసుకుంటున్నానండి. ఒకవేళ మీకు అలా ఇష్టం లేకపోతే రెండు ఏదైనా ఒకే పప్పుని తీసుకోవచ్చు. దీన్ని శుభ్రంగా నీళ్లు పోసి ఒక 2-3 సార్లు వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళను యాడ్ చేసి 1 నుంచి 2 గంటల పాటు నానబెట్టండి. టైం ఉంటే బాగుంటుంది. అలాగే దీనికోసం చిన్న నిమ్మకాయ అంత సైజ్ చింతపండును తీసుకొని నానబెట్టుకోండి. నేను ఇక్కడ పులుపు కొంచెం తక్కువగానే యాడ్ చేస్తానండి. కొంచెం తక్కువగా తీసుకుంటున్నాను. మీరు మీ పులుపుకి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. నేను ఇక్కడ ఈ పప్పుని బియ్యాన్ని 1.5 సేపు నానబెట్టానండి. ఒక 1.5కి పర్ఫెక్ట్గా నానిపోతుంది. ఇప్పుడు దీంట్లోంచి నీళ్ళు మొత్తం తీసేసి అదే గ్లాస్తో 6 గ్లాసుల వరకు నీళ్ళని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండుని ఇలా గుజ్జు తీసుకొని యాడ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న సైజు ఉల్లిపాయను ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇక్కడ 2 నుంచి 3 వరకు పచ్చిమిర్చిని కూడా నేను చూపిస్తున్నట్టుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. అలాగే నేను ఇక్కడ 4 నుంచి 5 వరకు మీడియం సైజ్ టమాటాలను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నానండి. మీరు మీ పులుపుకి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు, 1.5 టీ స్పూన్ వరకు ఉప్పును కూడా యాడ్ చేసుకోండి మీ రుచికి తగ్గట్టుగా. అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు నూనెను కూడా యాడ్ చేసుకొని ఈ కుక్కర్ మూతను పెట్టేసి స్టవ్ను సిమ్లో పెట్టి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. ఇలా 4 విజిల్స్ వచ్చిన తర్వాత దీంట్లో ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఇలా కుక్కర్ మూతను తీసి ఈ పప్పుని మెత్తగా మెదిపేసుకోండి. అప్పటికే మెత్తగా ఉడికిపోయి ఉంటుందండి. ఒకవేళ మీకు ఇంకా మెత్తగా కావాలంటే పప్పు గుత్తితో కానీ లేకపోతే పుట్టగడ్డతో కానీ మెదిపేసుకుంటే ఈజీగా మెదిగిపోతుంది. ఇలా మెదుపుకున్న దాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు తాలింపుని యాడ్ చేద్దాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నూనెను కూడా యాడ్ చేసుకోండి. మొత్తం నెయ్యి తీసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 4 నుంచి 5 వరకు వెల్లుల్లిని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అలాగే 4 నుంచి 5 వరకు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ఈ కారం కూడా బాగా ఫ్రై చేసుకోండి. కారం వేయగానే స్టవ్ ఆఫ్ చేసేయండి. కలర్ బాగుంటుంది. మళ్ళీ ఎక్కువ అయితే మాడిపోతుంది. ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కిచిడీని మొత్తం యాడ్ చేసేసుకొని ఈ కారం, ఈ తాలింపు మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోండి. ఎంత బాగా కలుపుకుంటే టేస్ట్ అంత బాగుంటుందండి. టేస్ట్ మొత్తం ఈ తాలింపులోనే ఉంటుంది. ఇలా బాగా కలిసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసి సర్వ్ చేసేసుకోవడమే. అంతేనండి, ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైము ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేయండి. టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. అదిరిపోతుంది అంతే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.